అందరికీ శుభమస్తు. నేను యోగా మాస్టర్ కృష్ణ, ఆర్కే యోగా సెంటర్, గిద్దలూరు, ప్రకాశం జిల్లా. 1998 నుంచి ఆయుర్వేద డాక్టర్గాను, ట్రెడిషనల్ ఆయుర్వేద డాక్టర్గా మరియు యోగా మాస్టర్గాను, న్యూట్రిషన్ గాను, జిమ్ మాస్టర్ గాను నా వృత్తులు కొనసాగిస్తూ ప్రస్తుతం యోగా సెంటర్ మరియు ఆయుర్వేద ఆసుపత్రిని కొనసాగిస్తూ ఉన్నాను. నా దగ్గరికి వచ్చేవాళ్ళు నా చికిత్సలతో సంతృప్తిని పొంది ఎంతో ఉత్తేజంగా నన్ను ప్రోత్సహించడం వల్ల నాకు నేను నేర్చుకున్న విద్యలు ఇంకా 10 మందికి ఉపయోగపడాలి అన్న ఉద్దేశంతో ఆన్లైన్ క్లాసెస్ కూడా రన్ చేస్తూ ఉన్నాను. ఈ విధంగా ఆన్లైన్ క్లాసెస్ మరియు ఆఫ్లైన్ క్లాసెస్ నేను రన్ చేయడం వల్ల వాళ్ళు పొందే తృప్తిని మీకు కూడా, అంటే సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లాంటి వాటిలో చాలామంది చాలా సమాచారాన్ని పొందడానికి ఉత్సాహం చూపిస్తూ వెతుకుతూ ఉన్నారు. ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. అలాగే నేను కూడా నేను పొందిన విద్యలతో మీకు సులభతరంగా యోగా, ఆయుర్వేదం, న్యూట్రిషన్ ఈ 3 కలగలుపులతో ఇంతవరకు నేను పొందిన జ్ఞానాన్ని చిన్న చిన్న చిట్కాల ద్వారా మీ ముందుకు తెలియజేస్తూ మీరు వాటిని ఉపయోగిస్తే వాటి వల్ల ప్రయోజనం పొందగలుగుతారన్న ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ను ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. దీనికి మీరు చేయవలసినది, వీడియోను పూర్తిగా చూసిన తరువాత అది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ప్రాక్టికల్గా చేసుకోవచ్చు. అలాగే మీకు ఎంత శాతం ఇది ఉపయోగపడింది అని తెలుసుకోవడానికి మీరు నా వీడియోను లైక్ చేయండి. అలాగే నచ్చినట్లయితే దీనిని మీకు, మీ బంధువులకు, మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే వీలైతే లైక్ చేయండి. ఆ లైక్ చేయడం వల్ల నేను మీకు ఎంత మాత్రం సమాచారం సంతృప్తిగా ఇచ్చాను అన్న ఉద్దేశం నాకు కలుగుతుంది. దానితోటి ఇంకా కొన్ని చిట్కాలతో కూడిన వైద్యాలు, యోగా ప్రక్రియలు మీకు తెలియజేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇక వచ్చే క్లాసుల్లో ఒక్కొక్క విషయం, ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని విషయాలు మీకు తెలియజేయడానికి ఒకే వీడియోలో అన్ని చెప్పడం వల్ల మీకు సమయాభావం కలగవచ్చు, నేను చెప్పడం కొన్ని మర్చిపోవచ్చు. అందుకు కొన్ని వీడియోలు మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. అందుకు మీరు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల నేను పొందుపరిచే వీడియోలు రిలీజ్ చేసిన వెంటనే మీకు వెంటనే అందుతాయి. ఇది గమనించగలరు. ఇక ఇప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్తాను. అవి ఏంటంటే, మనము ఆరోగ్యాన్ని మన పద్ధతిలో మనమే ఏ విధంగా గుర్తించవచ్చు, నా శరీరంలో ఏ విధమైన లోపం ఉంది, ఆ లోపం అవునా కాదా, ఎందుకు సంబంధించి వచ్చింది, ఇది తెలుసుకోవడానికి యోగాలో కానీ ఆయుర్వేదంలో కానీ చాలా సులభమైన ప్రక్రియలు చెప్పారు. ప్రస్తుత మోడర్న్ డ్రెస్లో వీటిని విటమిన్స్ అని, మినరల్స్ అని చాలా రకాలుగా చెప్పారు. కానీ చాలా క్లుప్తంగా యోగా మరియు ఆయుర్వేదంలో మన శరీరంలో ఏ విధమైన పదార్థము లేదా ధాతువు లోపిస్తే ఏ విధమైన జబ్బు వస్తుంది అనేది మనకు పూర్వమే మన ఋషులు క్షుణ్ణంగా చెప్పి ఉన్నారు. వాటిని నేను ఇప్పుడు చెప్తాను, శ్రద్ధగా వినండి. అవి
మన శరీర నిర్మాణానికి, మన శరీర పనితీరుకు, మనం ఉత్సాహంగా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి పనికొచ్చే ఈ 7 పదార్థాలు అంటారు. వాటిని సప్తధాతువులు అంటారు. ఆ సప్తధాతువులు ఏంటి అంటే రస, రక్త, మాంస, మజ్జ, మేధో, అస్థి, శుక్రధాతువులు. ఈ 7 ధాతువులు కలగలుపుగా మన ఆరోగ్యము ఆధారపడి ఉంటుంది. వీటిలో ఏ ధాతువు లోపిస్తే దానికి సంబంధించిన అనారోగ్యం మనం పొందుతాము. ఈ విధంగా ఏ ధాతువు లోపించింది, ఈ సప్తధాతువులు మన శరీరాన్ని ఏ విధంగా నడిపిస్తున్నాయి అని తెలుసుకోవడానికి ముందు వచ్చే వీడియోల్లో ఒక్కొక్క ధాతువు గురించిన వివరణ, ఆ ధాతువు లోపిస్తే ఏ విధమైన ఆహారం తీసుకోవాలి, ఆ ధాతువు లోపించడం వల్ల వచ్చే అనారోగ్యం ఏంటి అనేటివి మీకు క్షుణ్ణంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అంతవరకు శుభమస్తు.